ఈ రోజు మన కిచెన్ లో అందరికీ ఎంతో ఇష్టమైన స్పైసీ చికెన్ కర్రీని చూపించబోతున్నాను. చాలా మంది చికెన్ వండినప్పుడు ముక్క గట్టి అయిపోతుందని లేదా గ్రేవీ పల్చగా ఉంటుందని డౌట్ వస్తుంది. కానీ ఈ రోజు నేను చూపించే పద్ధతిలో చేసే ముక్క జ్యూసీగా ఉంటుంది, గ్రేవీ భలే రుచిగా వస్తుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ముందుగా స్టవ్ ఒక గిన్నె అయితే పెట్టుకొని గిన్నె వేడాక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా అంతా జీలకర్ర వేసుకొని చికెన్ అయితే మంచిగా కడిగేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడైతే పుదీనా వేయాలి. ఆయిల్లో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ తో ఒకసారి అయితే కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో స్పూన్ అయితే పసుపు వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ పైకి తెలుసున్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవడమే. మామూలుగా చికెన్ లో వాటర్ ఉంటుంది కాబట్టి మూత పెట్టి 5 to 10 minutes మగ్గనివ్వాలి. ఇందులోనే 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. ఇంకా ఇందులోనైతే ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా టమాటాతో చికెన్ కర్రీ ట్రై చేశారా? లేకపోతే ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చికెన్ ని హై ఫ్లేమ్ లో ఉడికిస్తే ముక్క బయట ఉడికినట్టు కనిపిస్తుంది కానీ లోపల గట్టిగా ఉంటుంది. ఇందులో అయితే 2 స్పూన్ల కారం అయితే వేసుకొని మరోసారి అయితే కలిపేసుకోండి. చికెన్ లో వాటర్ ఉంటుంది కాబట్టి అవసరమైతే వేడి నీళ్లు పోసుకోండి. వేడి నీళ్లు పోయడం వల్ల చికెన్ సాఫ్ట్ గా అవుతుంది. కారం వేసాక 5 minutes అయితే మూత పెట్టి మగ్గించుకొని 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే వదిలేసుకోవాలి. ఇందులో చికెన్ మసాలా అయితే వేసుకొని కలిపేసుకోండి. ఫైనల్ గా కొత్తిమీర అయితే వేసుకోవడమే. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. అంతే, చికెన్ కర్రీ అయితే రెడీ. చికెన్ టమాటోతో మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? ట్రై చేయండి. ఇలా చేసే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.